దిష్టి దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నరదృష్టికి నల్లరాళ్లు కూడా పగిలిపోతాయని పెద్దలు చెబుతారు. ఓర్వలేని తనంతోనో, మనం పైకెదికొస్తున్నామనో అక్కసుతోనో ఎవరైనా మనల్నో లేక మన ఇంటినో మన పిల్లల్నో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. చూసే కోణంలో ఎంత తీక్షణత ఉంటే అంతగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే అలాంటి దోషాల నుంచి బయటపడేందుకు అద్భుతమైన మార్గాలను మీకు సూచిస్తోంది తాళపత్రం. ఇవి చాలా చాలా చిన్న చిట్కాలు కాబట్టి డబ్బులు కూడా పెద్దగా ఖర్చయ్యే అవసరం కూడా ఉండదు. వీటిల్లో ముఖ్యంగా వ్యాపారస్తులకు, పెద్ద ఉద్యోగులకు, ఎదుగుతున్న వాళ్లకు దిష్టి దోషం నుంచి బయటపడేందుకు ఒక్క చిన్న వెల్లుల్లిని ఎప్పుడూ దగ్గరుంచుకోండి. నిజంగా అద్భుతమైన ఫలితాన్నిచ్చే సాధనం ఈ వెల్లుల్లి. దీన్ని బయటకు వెళ్లే ముందు మన జేబులో పెట్టుకుని వెళితే ఎలాంటి దిష్టి మన జోలికి కూడా రాదు. ప్రయత్నించి చూసిన వాళ్లకు దీని సత్తా ఏంటో తెలుస్తుంది. ఇల్లు కడుతున్నప్పుడు రాక్షసుడి బొమ్మను పెట్టడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఎందుకంటే సదరు ఇంటిపై దిష్టి దోషం పడకుండా పెద్ద పెద్ద బొమ్మలు పెడితే మనుషుల చూపు ఇంటిపై పడకుండా ఆ బొమ్మ పైకి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఎప్పటినుంచో మన పూర్వీకులు పాటిస్తూ వస్తున్న అద్భుతమైన టెక్నిక్. ఇక చిన్నపిల్లల విషయానికొస్తే వాళ్ళకెప్పుడు ఏదో ఒక దిష్టి దోషం ఉండనే ఉంటుంది. పెద్దవాళ్లు మామూలు కంటితో చూసినా దాన్ని తట్టుకునే శక్తి పిల్లలకు ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడతారు. దిష్టి వల్ల కొంతమంది పిల్లలు ఎదగరు, ఇంకొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఇంకొంతమంది నిద్రపోకుండా నానా గొడవ చేస్తూ ఉంటారు. అందుకే ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ చిట్కా పాటిస్తే చాలా చాలా మంచిదని పండితులు చెప్తారు. అప్పుడే వండిన అన్నాన్ని తీసుకుని 3 ముద్దలుగా చేసుకోవాలి. ఒక దానిలో ఎరుపు, ఒక దానిలో నల్ల రంగును కలుపుకోవాలి. ఇంకో ముద్ద తెలుపు రంగులో అలాగే ఉంచాలి. ఈ 3 ముద్దలను త్రిభుజాకారంలో ఉంచి పిల్లలను అక్కడ కూర్చోబెట్టి వాళ్లకు 3 మార్లు పైకి కిందికి దిష్టి తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దృష్టి దోషాలు వాళ్ల దరి చేరవు. వీలును బట్టి దీన్ని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా స్ఫటికను నల్లదారంలో కట్టి ఇంటి గుమ్మం దగ్గర కట్టుకుంటే కూడా దిష్టి మన ఇంటి జోలికి రాదు. ఈ చిట్కాలన్నింటితో పాటు మనం కూడా ఇతరులను చెడు భావనతో చూడకుండా ఉండడం చివరగా చెప్పే ముఖ్యాంశం. అవతలి వాళ్లకు ఏం జరగాలని కోరుకుంటామో ముందుగా అది మనకే జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోండి. అప్పుడు మనకు కూడా ఎలాంటి ఇబ్బంది రాదు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.